ఇక్కడున్న 14,400 మందిలో నాకు కావాల్సింది ఆ ఒక్క కూలి. ఈ దేవా గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడతావురా? సరే కాదనకుండా వచ్చాను. ఏరు వాళ్ళు? లేదు మమ్మీ, ఇంట్లో ఏదో ప్రాబ్లం వచ్చిందంట, అందుకే లాస్ట్ మినిట్లో రావడం కుదరదన్నారు. ఈ విషయం వాళ్ళకి బయలుదేరే ముందు తెలియదంటున్నా? మనం అన్ని పనులు మానేసుకుని ఇక్కడి దాకా వచ్చి కూర్చుంటే ఎంతసేపు ఎదురు చూశాక ఇప్పుడు తెలిసిందా వాళ్ళకి? రేయ్, వాళ్ళ నిమిషానికి ఖరీదుందో లేదో నాకు తెలియదు కానీ మన ప్రతి నిమిషానికి ఖరీదనేది ఉంది. వాళ్ళకి వెయిట్ చేసిన టైంలో మనం ఇంకేదైనా పని చేసుకునేవాళ్ళం. నువ్విలా తగ్గి ప్రవర్తించడం వల్లే వాళ్ళకి నువ్వు లెక్క లేకుండా పోయావురా. లేదు మమ్మీ, తర్వాత వచ్చి కలుస్తారు. వస్తారో రారో నాకు అనవసరం. వాళ్ళొచ్చిన తర్వాతే ఈసారి నేను వస్తాను. చూస్తారే, పదండి. పద. మహా, ఏంటండి అక్కడ కూర్చుంటారు? రండి ఇలా కూర్చోండి. ఏంటండి మన మధ్య స్పూన్ అవసరమా? చేత్తో తినిపించండి. ఇంతకీ నా యువరాణి ఎలా ఉంది? యువరాణి ఏంటండి? మా తమ్ముళ్ళేమో యువరాజ్ అంటారు, మీరేమో యువరాణి అంటారు. ఇంకా చాలు. మహా, వాటర్ తాగు. నువ్వు రెస్ట్ తీసుకో, నాకు కొంచెం పనుంది, వెళ్ళొస్తాను. యాండి ఆగండి. టాబ్లెట్ తెచ్చిచ్చారు, మరి ఇది? రెస్ట్ తీసుకో. యాండి, నాకంటే అర్జెంట్ పనే ఉందో. ఇప్పుడే పెద్ద యువరాణి అన్నారు, పాపలాగా చూసుకుంటాను అన్నారు. ఓహో, నిన్ను పాపలాగా చూసుకోవాలా? సరే. ఇక చాలు. థ్యాంక్ యూ. ఏంటి మహా, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నావు? ఎప్పుడూ లేనిది ఇలా కొత్తగా బిహేవ్ చేస్తున్నావు? ఎప్పుడూ ఇలాగే ఉండాలనిపిస్తుంది. ఇంట్లో సమస్యల వల్ల ఉండలేకపోయాను. ఇప్పుడు తమ్ముళ్ళిద్దరూ కలిసిపోయారు. మన ఇల్లు మనదైపోయింది. శౌర్య పెళ్లి కూడా సెట్ అయిపోయింది. ఇక అందరం సంతోషంగా ఉంటాం. నాకు చాలా సంతోషంగా ఉంది. వెళ్ళొస్తాను. వదినా? ఏంటి భూమి? అది ఏదో అడగాలని వచ్చినట్టున్నావు. మొహమాట పడతావేంటి? అడుగు. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, తప్పుగా అనుకోవద్దు. నిన్ను తప్పుగా ఎందుకు అనుకుంటాను? అడుగు. మీ పెళ్ళి మీ ఇష్ట ప్రకారమే జరిగిందా వదినా? ఏంటి భూమి కొత్తగా అడుగుతున్నావు? నా ఇష్టం లేకుండా నా పెళ్ళెలా జరుగుతుంది? అంటే చాలామంది ఆడపిల్లల పెళ్ళిళ్ళు వాళ్ళ ఇష్ట ప్రకారం కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇష్టంతోనే జరుగుతాయి. అలానే మీ పెళ్ళి కూడా జరిగిందేమోనని.
నువ్వేం అడగాలనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇంటి కోడలుగా వచ్చి ఇన్ని రోజులైంది. ఎప్పుడు రాని అనుమానం ఇప్పుడు ఎందుకు వచ్చింది? నన్ను అడిగావు సరే, నీ ఇష్టం లేకుండా నీ పెళ్ళయిందా? అలా అనేం లేదు వదినా. నేను ఇష్టపడ్డాననే కదా మా ప్రసాదు నాకు మాధవ్కి పెళ్లి చేశాడు. నీ ఇష్ట ప్రకారం ఎందుకు చేశాడు? నువ్వంటే ఇష్టం కాబట్టి. అలాగే వాళ్ళందరికీ నేనంటే ఇష్టమైనప్పుడు నా ఇష్ట ప్రకారం కాకుండా ఇష్టం లేని పెళ్ళి ఎందుకు జరుగుతుంది? నీకు తెలియందేమీ కాదు. మా అమ్మ కానీ నాన్న కానీ మా తమ్ముళ్ళు కానీ ఎవరు బలవంతంగా వాళ్ళ నిర్ణయాలు ఒకరి మీద రుద్దరు. అంతెందుకు, ఇప్పుడు జరగబోయే పెళ్లి తీసుకో. శౌర్యకొచ్చిన సంబంధం ఇంట్లో వాళ్ళందరికీ నచ్చిన తర్వాత కూడా తనను ఒక మాట అడిగాం. తను సరే అన్న తర్వాతే ఈ సంబంధం ఖాయం చేశాం. భూమి, నేనే నీకు కొత్త కాదు కదా, నువ్వు నాకు కొత్త కాదు. నువ్వు రావడానికి ఇలా అడగడానికి ప్రత్యేకంగా ఏదో కారణం ఉంది. నేరుగా విషయం చెప్పకుండా ఏవో అర్థం లేని ప్రశ్నలు అడుగుతున్నావు. అసలు నువ్వేం అడగాలనుకున్నావో సూటిగా అడుగు. ఆహా అబ్బే ఏం లేదు వదినా. ఇంట్లో పెళ్లి టాపిక్ నడుస్తుంది కదా, ఎందుకో అడగాలనిపించింది అంతే. అంతేనా? ఇంకేమైనా ఉందా? ఏం లేదు వదినా. నాదంటే లవ్ మ్యారేజ్, మీది అప్పట్లో అరేంజ్ మ్యారేజ్. మీరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారో లేదో అని మనసుకు అనిపించింది, అడిగాను అంతే. చూడు భూమి, వయసులో ఉన్నప్పుడు అమ్మాయికైనా అబ్బాయికైనా ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ ఏర్పడుతుంది. అది ప్రేమని అనుకుంటారు. కాకపోతే ఆ ప్రేమలో నిజాయితీని బట్టి అది పెళ్లి వరకు వెళ్తుంది. కొంతమందికి స్వచ్ఛమైన ప్రేమ ఉన్నప్పటికీ ఇళ్లల్లో చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. మీ ఇంట్లో నీకు ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి నువ్వు చెప్పావు. మా ఇంట్లో నాకు స్వేచ్ఛ ఉంది కానీ చెప్పాల్సిన అవసరం నాకు రాలేదు. ఎందుకంటే అప్పటికీ నా మనసులో ఎవరూ లేరు కాబట్టి. ఈ ప్రేమ విషయాల్లో అందరి జీవితాలు నీలా ఉండవు భూమి. ప్రేమించాం కదా అని పెద్దవాళ్ళని ఎదిరించి పారిపోయి పెళ్లి చేసుకుంటారు. ఆ ప్రేమలో నిజాయితీ లేకపోతే వాళ్ళు ఎలాగో తర్వాత బాధపడతారు. కానీ అంతకంటే ముందు వాళ్ళ కుటుంబాలు బాధపడతాయి. వాళ్ళ పెంపకం మీద అనుమానం వస్తుంది, వాళ్ళ ప్రేమ మీద అనుమానం వస్తుంది. అసలు ఏం తప్పు చేశామని, మా బిడ్డ మమ్మల్ని కాదని, ఇలాంటి నిర్ణయం తీసుకుందని ప్రతిరోజు ఆ తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. చివరికి ఆ అమ్మాయికి అవతలి వాళ్ల వల్ల అన్యాయం జరిగితే కూతుర్ని ఎదురుగా పెట్టుకుని ఆ తల్లిదండ్రులు జీవితాంతం బాధపడుతూ ఉంటారు. అందుకే ప్రేమ పెళ్లిళ్ల జోలికి వెళ్ళకపోవడమే మంచిది. పెద్దవాళ్ళు నిర్ణయించిన పెళ్లి చేసుకుంటే ఆ జంటకి వాళ్ళ ఆశీర్వాదమే కాదు, జీవితాంతం వాళ్ళ అండు కూడా ఉంటుంది. నేను మా వాళ్ళకి నచ్చినట్టే పెళ్లి చేసుకున్నాను. ఆయనతో ఆనందంగా ఉన్నాను. సరే వదినా. వదినా అంటే అంటే అది మన శౌర్య. భూమి